హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో టార్గెట్ 2029 అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ప్రధానంగా వీళ్ళిద్దరు 2029లో జరగబోయే ఎన్నికలకు టార్గెట్గా జిల్లాల వారీగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వారీగా ఉన్న ఎమ్మెల్యేలతోని ఆత్మీయ సమ్మేళనాలు, ఆత్మీయ కలయిక, ఆ ఆత్మీయ పలకరింపులనే అంటే విందు భోజనాలు పెట్టి లోకేష్ గారు నిన్న ఒక పార్లమెంటు, ఒక జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలను పిలుచుకొని దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఎమ్మెల్యేలను పిలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా విందు భోజనం చేసి మెరిట్స్, డిమెరిట్స్ చర్చించారట అనేది ఒక వార్తని. ఇది 2029 టార్గెట్. బాబు గారు ఒకవైపు 2029 టార్గెట్నే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలతోని 1-to-1 మీటింగ్లు మాట్లాడుతుండు. వాళ్ళకున్న నెగిటివ్స్ ఏంది, పాజిటివ్స్ ఏంది, ఇంకేం చేయాలనేది చర్చ. దాంట్లో కూటమి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, జనసేన, బీజేపీ అందరిని కలుపుకోనట. ఈ కూటమి 15 సంవత్సరాల పాటు విడిపోకుండా ఉండాలని బలంగా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. కానీ బీజేపీ మౌనంగా ఉంటుంది. ఈ కూటమి కలయిక పైన, కూటమి స్ట్రెంగ్త్ పైన బీజేపీ సైలెంటు. తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో గట్టిగా ఉండాలని జనసేన కూడా అట్లే మాట్లాడుతుంది. సరే, ఏదేమైనా 2029 ఎన్నికలకు టార్గెట్ అట. ఇప్పటి నుంచే సన్నద్ధమైందట. పొలిటికల్ గవర్నెన్సీ అని చెప్పి అన్ని కోణాల ప్రోగ్రెస్ రిపోర్ట్లు విశ్లేషిస్తుండు. కీలక అంశాలపై సూక్ష్మ పరిశీలనతో సూచనలు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇక లీడర్ ఆత్మీయ కలయిక అని కూటమి ఎమ్మెల్యేల కుటుంబాలతో లోకేష్ విందు భేటీ. తొలి రోజు మంత్రి కొల్లు, ఎమ్మెల్యేలు బోడే, యార్లగడ్డ, మండలి, కాగిత, వర్ల కుటుంబాల సభ్యులతో భేటీ అట. లీడర్ ఆత్మీయ కలయిక అట. లీడర్ అంటే తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ గారు, లీడరు ఆత్మీయ కలయిక అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇక దాంతోపాటు నా గొంతు నొక్కేందుకు ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ అదే పాత పాట. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను. శాసన మండలిలో ఓకే, కానీ శాసనసభకి నో అని చెప్పి శాసనసభని బైకాట్ చేశారు. శాసన మండలికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్సీలు వెళ్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త, నా గొంతు నొక్కేందుకే అని. వాళ్ళు ఏమంటారు, తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం, నీకు ఆ సంఖ్యాబలం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చి ఉంటే సంఖ్యాబలం, ఆ సంఖ్యాబలాన్ని బట్టి ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఆపినా ఆగదు కదా. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనో, స్పీకర్ ఇస్తేనో వచ్చేది కాదు. ఇవ్వాల్సిన వ్యవస్థలో వాళ్ళు ఒక భాగం కావచ్చు, కానీ ఆ స్పీకర్ ఇవ్వాలంటే దాని దగ్గర సంఖ్య ఉండాలి అనేది వాళ్ళు చెప్తారు. వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా సంఖ్య ఉండాలి. సంఖ్య లేదు కాబట్టి మేము ఇవ్వలేదంటున్నారు. అయినా నేను వెళ్ళను, వాళ్ళు ఇచ్చేవారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు భీష్మించుకొని కూర్చున్నారు. ఇది ఒక ఆయన నా గొంతు నొక్కేందుకే ఇవ్వలేదు, నేను అక్కడికి వస్తే మాట్లాడతా అని చెప్పి. ఇంకొకటి, కల్తీ నెయ్యిపై వైసీపీకి సంబంధం లేదు. అసలు ఇదంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే. 2024 జూలైలో ట్యాంకర్లు పట్టుబడ్డాయి, కల్తీ నెయ్యి. వాటిని సెప్టెంబర్లో మళ్ళీ వాడారు. దాని తర్వాత సెప్టెంబర్ 18న ప్రకటన చేసిండు. ఇదంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం కాబట్టి ఆయన చెప్పాల్సింది క్షమాపణ హిందువులకు అని చెప్పి ఒక వార్తను రాశారు. మద్యం స్కామ్కు రాజకేశ్వరరెడ్డి ఆర్కిటెక్ట్, ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు, ఇంకో నాళ్ళు జైల్లోనే ఉండనివ్వండి అని సుప్రీంకోర్టు చెప్పిందట. ఇది మద్యం కుంభకోణానికి సంబంధించి రాజకేశ్వరరెడ్డి సుప్రీంకోర్టుకు కూడా పోయింది. ప్రధాన A1 కాబట్టి నీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకొకళ్ళు లొంగిపోయేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు లొంగిపోయే వరకు ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదని చెప్పారట. ఇంకోటి, ఆ ప్రాణం వెళ్ళ 262 కోట్లు, ఈ జాహ్నవి కుటుంబానికి పరిహారం, కుటుంబ సభ్యులతో ఒప్పందం. మాస్టర్ చేసేందుకు అమెరికాకు జాహ్నవి, రోడ్డు దాటుతుండగా పోలీసుల వాహనం ఢీ. విలువలైన ప్రాణం అంటూ అధికారి ఎగతాళి, భారత దౌత్యాధికారుల జోక్యంతో లోతుగా దర్యాప్తు. అప్పట్లో 2 పోలీసు అధికారుల సస్పెన్షన్, భారీ పరిహారానికి సిద్ధమైన సియోటెల్ యంత్రాంగము. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించిన కందుల జాహ్నవి అని 2023లో అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగితే పోలీసు వాహనం గుద్దింది. సియేటల్లో యాక్సిడెంట్ చేసింది. యాక్సిడెంట్లో స్పాట్ డెడ్. దాదాపు 100 మీటర్స్ ఎత్తుకి ఎగిరి కింద పడ్డదామె. అప్పట్లో సెన్సేషన్ అయింది. ఈ 100 మీటర్స్ ఎత్తుకి ఎగిరి కింద పడటం ఒకటైతే, యాక్సిడెంట్ ఒక ఎత్తు అయితే, చనిపోవటం ఒక ఎత్తు అయితే, వీటన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే అక్కడ పోలీసులు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చాలా విలువ తక్కువ మాటలు మాట్లాడారు. పెద్దగా విలువ లేదు ఈ ప్రాణానికి అని చెప్పి మాట్లాడారు. అంటే కించపరిచారు.
వాళ్ళ దేశం వ్యక్తి కాదు కాబట్టి, భారతదేశానికి పరాయి దేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అది ప్రాణమే కాదన్నట్టు బిహేవ్ చేశారు. దానికి వాళ్ళు ఫైట్ చేశారు. ఫైట్ చేస్తే పరిహారం దాదాపు 262 కోట్లు మన కరెన్సీలో. వాళ్ళ కరెన్సీలో 2.9 కోట్ల రూపాయలు డాలర్లు 2.9 కోట్ల డాలర్లని అనౌన్స్ చేసింది. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇది ఒక వార్త అయితే, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఇది ఆత్మీయ కలయిక లీడర్తో అని చెప్పి ఒక వార్తని దాన్ని కంటిన్యూషన్ పేజీలు ఇచ్చారు. ఇంకోటి బడ్జెట్ బారెడు ఉంది, లోటు బోలెడు ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 1,13,000 కోట్ల రూపాయల లోటు ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో రాసిన వార్తలని చూస్తే దాని వెనకున్న వాస్తవాలు ఏంటని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎలివేట్ చేసే కార్యక్రమం. 2029 ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్నట్టు, దాని వెనక టార్గెట్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలన్నట్టు, నారా లోకేష్ గారు లీడర్ ఆత్మీయ కలయికని, నారా లోకేష్ గారిని రాష్ట్ర వ్యాప్త లీడర్గా, కాబోయే ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసే కార్యక్రమానికి అక్కడ వార్త రాశారు. అక్కడ ప్రజల కోణం ఏం లేదు. అది రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీల నాయకత్వం బలపడటం, స్థిరత్వం దీనిపైనే ఉంది. ఇక మద్యం కుంభకోణం రాజకేష్ రెడ్డిది, అది ఇక వాళ్ళు సీరియల్ లెక్క కల్తీ నెయ్యి మద్యం కుంభకోణం సీరియల్ రాస్తారు, దానికి ప్రజలకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంబటి రాంబాబు అరెస్ట్కి సంబంధించి ఒక నెగిటివ్ సెన్స్ వచ్చే విధంగా వార్త రాసిండు. ప్రజల గురించి వాస్తవ వార్తలు లేవు అక్కడ. ఆయన ఫ్రంట్ పేజీలో రాసిన వార్తల వెనక వాస్తవాలన్నీ రాజకీయ పార్టీలు వాళ్ళు ఎవరు ఏ పార్టీకి అయితే కొమ్ము కాస్తారో ఆ పార్టీని లేపటం, ఏ పార్టీని అయితే వ్యతిరేకిస్తారో ఆ పార్టీని కింద దింపే కార్యక్రమానికి కోసం వార్తలు రాశారు. కానీ అసలు ప్రజలకు సంబంధించిన వార్త, రాష్ట్రానికి సంబంధించిన వార్త, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన వార్తను తీసుకొచ్చి 12 పేజీలు రాసిండు. అది కూడా ఎట్లా రాసిండు? చెప్పనట్టు, విననట్టు, అర్థమయ్యి అర్థం కానట్టు రాసిండు. ఏంటంటే బడ్జెట్ ఏం బారెడు ఉందట, లోటు బోలెడు ఉందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,13,000 కోట్ల రూపాయలు లోటు ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చాలా అద్భుతమైన సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతుంది మనకని చెప్తారు. పదే ఢిల్లీ వెళ్తారు లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ నుంచి ఏమొచ్చింది అంటే ఏం రాలా. ఇప్పటికి 2 ఫుల్ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మొన్న 3వది పెడితే కూడా 3 కూడా 3 గుండు సున్నాలు తప్ప ఏం రాలేదని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అది అమరావతి విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, అప్పులు తప్ప నిధులు కేటాయించలేదని. అది అట్లా ఉండగానే రేపు 14వ తారీఖు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో 1,13,000 కోట్ల రూపాయల లోటు ఉంది. 1000 కాదు, 2,000 కోట్లు కాదు. మరి దేనికి ఉపయోగపడుతుంది ఈ లోటు? దేనికి ఉపయోగపడుతుంది డబుల్ ఇంజన్ సర్కారు? ఏమొచ్చింది మోడీ నుంచి, ప్రధానమంత్రి నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన సహకారం ఏమొచ్చింది? వస్తే ఏది మరి అనేది ఈరోజు ఆ వాస్తవాల్లోకి వెళ్ళాలి. ఇది ఇక్కడే ఎందుకు రాసిన వార్త ఆంధ్రజ్యోతి? ఫ్రంట్ పేజీలో రాయొచ్చు కదా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అయింది. చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగలదు. సరే, చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగలదు రాశారు, వారు లోపల రాశారు. ఇప్పుడు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ లోటును భర్తీ చేసుకోవడానికి? కేంద్రం పైన ఏమైనా ఒత్తిడి చేస్తారా? హడావుడిగా మనం బడ్జెట్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారితో మిగతా మంత్రులతో సమావేశమైనట్టు బిజీగా గడిపినట్టుంది. ఆ గడిపిన బిజీలో ఈ లోటును భర్తీ చేసే కార్యక్రమం ఏమైనా ఉందంటే ఏం లేదు, ఉండదు కూడా. ఇది అసలు డీటెయిల్గా చూస్తే అప్పులతో కలిపి ఖజానాకు వచ్చేది 2,60,000 కోట్లు, వచ్చేదేమో 2,60,000 కోట్లు అయితే పోయేది 3,23,000 కోట్లు అయింది. అంటే ఆదాయం 2,60,000 కోట్లు ఉంటే దాన్ని మన రాష్ట్రం కోసం ఖర్చు పెట్టాల్సింది 3,23,000 కోట్లు ఉంది. కాబట్టి 1,13,000 కోట్ల రూపాయలు లోటు ఉంది. లోటు అంచనా 33,186 కోట్లు అయితే 9 నెలల్లోనే 69,000 కోట్లు పోయింది. లాస్ట్ టైం బడ్జెట్లో లోటు అంచనా 33,186 కోట్లకైతే అది 69,000 కోట్లు పోయింది. అంటే మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటలేదు. మాటలు ఎక్కువ ఉన్నాయి, పథకాల అనౌన్స్మెంట్ ఎక్కువ ఉంది, కానీ డబ్బులు లేవు అక్కడ. ఇది ఇంకొక 2 బడ్జెట్లో 3 బడ్జెట్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ లోటు ఈరోజే 1,13,000 కోట్లు ఉందంటే ఇది 2 లక్షలకు పోద్దా, 3 లక్షలకు పోద్దా, ఎన్ని లక్షల కోట్ల పోద్ది? ఈ లోటుకు అర్థం ఏంటంటే కేటాయిస్తారు బడ్జెట్లో. రేపు 14వ తారీఖు ప్రవేశపెట్టే బడ్జెట్లో చాలా అద్భుతమైన ఫిగర్స్ అక్కడ కనపడతాయి. అది వ్యవసాయానికి కావచ్చు, ఐటీకి కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని రంగాలకి చాలా అద్భుతంగా ఫిగర్స్ చాలా పెద్దగా కనపడతాయి. కానీ కాగితాలకే ఉంటాయి ఫిగర్స్, కానీ ప్రాక్టికాలిటీ ఉండదు. అవన్నీ అడుగున పడిపోతాయి.
ఇదన్నట్టు ఈ బడ్జెట్ని చూపిస్తారు, చాలా అద్భుతమైన బడ్జెట్, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతుందని చెప్పి పొగుడుకుంటారు. ఆ పొగుడుకోవటానికి మాత్రమే పనికొస్తుంది అది. ఇదేగాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదే పదే డబుల్ ఇంజన్ అని చెప్తూ జిఎస్డిపి ఎక్కువ ఉందని పేపర్స్లో చూపిస్తారట. ఆంధ్రజ్యోతి రాసింది, సాక్షి రాయలే, లేదా తెలుగుదేశం పార్టీ యాంటీ మీడియా రాయలే. ఆంధ్రజ్యోతి రాసింది, తెలుగుదేశం పార్టీని మోసే పత్రిక ఏమి రాసిందంటే దీన్ని చదువుతా. అప్పుల కోసం జిఎస్డిపిని ఎక్కువగా చూపుతున్న సర్కార్లు అంటే ఏ సర్కార్? ఇక చూడండి, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఆయన రాసిన వార్త సర్కార్లు చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు సర్కార్ అని చెప్పట్లే ఆయన, గతం నుంచి చేస్తారట. గతం నుంచి చేస్తే వేరు, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కదా. గతం నుంచి వేరు, చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కారు, చాలా సమర్థవంతమైన పరిపాలన చేస్తాడు అని చెప్తున్నారు కదా. సంపదని సృష్టిస్తాడు అంటున్నారు. మళ్ళీ అప్పులు లేని ఆదాయాన్ని చూపించి అప్పుల కోసం బిల్డప్లు ఇటు మీదకి మరి మిగతా వాళ్ళు ఇచ్చారంటే ఓకే, వాళ్ళు పనికిరాని వాళ్ళు, పరిపాలన చేయలేడు, పరిపాలన చేయలేసిన వాళ్ళు అనుభవం ఉన్నాడు కదా. ఈయన కూడా మళ్ళీ బిల్డప్లు ఎందుకు, అబద్ధాలతో అప్పులు పుట్టించే కార్యక్రమం. జిఎస్డిపి ఎక్కువ చూపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చి చెప్తా ఉంటాడు. నేను వచ్చాక జిఎస్డిపి ఇంత పెరిగింది, నేనే ఇంత పెరిగిందని. అదంతా అబద్ధం అంట, పక్తు అబద్ధం అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, తెలుగుదేశం పార్టీ పేపర్. అంటే వీళ్ళు చెప్పే లెక్కలన్నీ అబద్ధం, శుద్ధ అబద్ధం. వీళ్ళు చెప్పే జిఎస్డిపిలు పెరుగుదల అబద్ధం, వైద్యంలో పెరుగుదల అబద్ధం, అద్భుతమైన వైద్య అని చెప్తుంటారు. ఇదంతా అబద్ధం అని స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు రాశారు, లేని ఆదాయం పేపర్లపై సృష్టి, భారీ లోటుతో అట్టహాసంగా జంబో బడ్జెట్లు. 2017-18 నుంచే ఇదే ట్రెండ్. కార్పొరేషన్ల మాటన ఆఫ్ బడ్జెట్లు అప్పులు, అవి కట్టాల్సిన అప్పులు వడ్డీలు చూపరు, కొండలా పెరిగిపోతున్న పెండింగ్ బిల్లు. ఇదనమాట 2017-18 నుంచే ఉందట. అంటే దీంట్లో మళ్ళీ గత ప్రభుత్వం కూడా ఉంది అని చెప్పే ప్రయత్నం. సరే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకళ్ళు ఉంటే ఉందేమో, దాన్నే మీరు కొనసాగింపు చేస్తే ఎట్లా? మీరు అద్భుతమైన పరిపాలన అందిస్తారు కదా అని ప్రజలు ఎన్నుకుంది. ప్రజాపాలన, విజనరీ పరిపాలన ఉంటుంది కదా, ఉండాలని కదా కోరుకుంది. సరే, గత పాలన కూడా ఇట్లాంటి బడ్జెట్లు, లోటు బడ్జెట్లు పెట్టినంటే అది గతం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టారట, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిండట. దాన్నే నేను కొనసాగిస్తున్నాని, ఆ కొనసాగింపే ఉందని ఆంధ్రజ్యోతి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుల కోసం బిల్డప్లు ఇచ్చారు, ఆ బిల్డప్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని మళ్ళీ స్పష్టంగా ఆయన పేరు చెప్పట్ల, సర్కారులట. ఆ సర్కారులు చేస్తున్నాయట అప్పుల కోసం బిల్డప్లు. ఇది ఆయన చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇది గత సంవత్సరంలో, ఇది 9 నెలలకే 60,480 కోట్ల లోటుతో కనాకష్టంగా సాగుతుంది. బడ్జెట్లో మాత్రం రెవెన్యూ లోట్లు 33,186 కోట్లుగా మాత్రమే అంచనా వేశారు. అప్పుల కోసం జిఎస్డిపి ఎక్కువ చేసి చూపించుకోవడం, రాజకీయ కారణాలతో లేని ఆదాయాన్ని పేపర్లపై సృష్టించి లక్షల కోట్ల లోటుతో అటాసంగా జంబో బడ్జెట్లను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వం. మీ కుటిల వార్తలు ఇక్కడ కనపడుతున్నాయి. ఈ వార్త వెనకున్న వాస్తవం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే బిల్డప్, ఈ ప్రభుత్వం ఇస్తున్న బిల్డప్, దీంట్లో ఉన్న లోటు, డొల్లతనం అది బయటపడకుండా కవర్ చేసే ప్రయత్నం ఈయన ఆంధ్రజ్యోతి చేస్తాను. దీంట్లో ఏం లేదు. 1,13,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్ ప్రవేశపెడతానంటే ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది. ఇవన్నీ ఉత్తమాటలు. విశ్వనగరం చేస్తాం, ప్రపంచ రాజధాని చేస్తాం, ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని చేస్తాం అంటున్నాక ఇంకెక్కడ చేస్తారు? 1,13,000 కోట్ల అప్పుతోని ఎక్కడ ముందుకు పోతాయి? ఏ పథకాలు ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇది ముందే ఇండికేషన్ ఇచ్చిందంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కొన్ని, అంటే కొత్త పథకాలు ఏమి లేవు, సూపర్ 6 అనే దాంట్ని నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి స్కీముల్లోంచి తీసుకున్నాయి, కొన్ని ఉన్నాయి. కొన్ని పెట్టిండు. మహిళలకు 2,1,500 రూపాయల మహిళా నిధి, ఉచిత బస్సు, వీటిల్లో ఏదో సవరణలు రాబోతున్నాయి, వీటిల్లో ఎత్తేసే కార్యక్రమం ఏదో ఉంది. ఈ లోటు చూపిస్తున్నట్టు అదే. ఇది ఒక వార్త. అయితే లీడర్ ఆత్మీయ కలయికలు అని చెప్పి ఒకటి ఇచ్చింది. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. ప్రభుత్వానికి గట్టిగా నిలదీయాలి, శాసనసభలో ప్రజల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ ఆయనకి వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు అని చెప్పి ఒక వార్త. ఇంకోటి, 5,000 కోట్ల భూమి గీతంకి ఎలా ఇస్తారు, రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే భూములా అని చెప్పి శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ గట్టిగా నిలదీసింది. ఒక రకంగా మంత్రి నారా లోకేష్ గారితోనే నిజాలు చెప్పించింది వైసీపీ. ఆయన నోటితో నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 99 పైసలకు భూములు ఇచ్చారా లేదా అంటే ఇచ్చినామని చెప్పిండు. ఒక 5 కంపెనీలు, పేరు ఉన్న కంపెనీలకి 99 పైసలకు భూములు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అవి ఉపాధి ఉద్యోగాలను ఇస్తే కాబట్టి ఇచ్చినాం. ఊర్సా కంపెనీకి ఇచ్చింది ఉత్తమాటలేవి ఇవ్వలేదు అని చెప్పిండు.
సరే ఊర్సా కంపెనీ పక్కన పెట్టిన కాగ్నిజెంట్, లూలు కంపెనీ లాంటి కంపెనీలకి 99 పైసలకే భూములు ఇచ్చినట్టు చెప్పిండు. దానికి ఏం చెప్తుండు నారా లోకేష్ గారు? సరే నిజాలైతే బయటకు వచ్చినాయి. ఇచ్చిండా లేదా అనేది రాష్ట్ర ప్రజల ముందు వైఎస్ఆర్సీపీ పెట్టించింది లోకేష్ గారితోనే. చాలా గట్టిగా మాట్లాడారు మండలిలో వైసీపీ. ఆయన నుంచి ఆ మాట చెప్పించే వరకు. దాంతోపాటు గీతం యూనివర్సిటీకి ఆయన తోడళ్ళు గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల రెగ్యులరేషన్కి కూడా నిలదీశారు. దానికి సమర్థించుకుంటుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించిన బంధువు కాబట్టి ఆరోపణ చేస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి బంధువు అయినే నారా లోకేష్ గారికి తోడల్లుడు కాబట్టే కేటాయించారని. గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన దాన్ని రెగ్యులర్ చేశారు. ఇంకోళ్ళది చేస్తారా? మీరు ఎట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టమో జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళని ఛార్జ్షీట్లలో అభియోగాల్లో ఉండాలి, ఆరోపణలు మనం చేసే ఆరోపణలను నిజం కావాలని కల్తీ మద్యంలోనో కోరుకుంటున్నారో అవతల పొలిటికల్ పార్టీ కూడా కోరుకుంటుందిగా. సరే మీ కోరికలు వాళ్ళైనా మీ అయినా కోరికలు కుటుంబ సభ్యులు ఇంకోటి ఉన్నప్పటికీ గీతం యూనివర్సిటీ 54 ఎకరాల భూమిని కబ్జా చేసింది. కబ్జా చేసింది వాస్తవా కాదా? కబ్జా భూమిని మీరు రెగ్యులర్ చేస్తున్న వాస్తవా కాదా? అది చుట్టం ఎవరికి బంధువు ఎవరికి అనేది కాదు మ్యాటరు. అది చెప్పట్లే. దీన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఇక ఒక 5-6 కంపెనీలకైతే 99 పైసల భూములు కేటాయించను. వైఎస్ఆర్సీపీ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కుళ్ళుకుంటుంది, వారవట్లేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అదే తప్ప ఇక్కడ ఏం కేటాయింపులలో అక్రమాలు లేవు అంటున్నారు. రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మొన్న వ్యాఖ్యలు చేసింది. ఇది ఏ రకంగా 99 పైసలకు భూములు అమ్ముతారు మీరు? ఇది ఎట్లా సమర్థించుకుంటారని హైకోర్టు కూడా అడ్డుకుంటుందా మరి పెట్టుబడులు? అంటే మీ ఈ అక్రమాలు ఏదైతే ఉన్నాయో, ల్యాప్సెస్ ఏదైతే ఉన్నాయో, నిబంధనల ఉల్లంఘన ఏది ఉందో దాన్ని ప్రశ్నిస్తే అడ్డుకుంటాం. దాన్ని ప్రశ్నించకుండా ఇవ్వండి, ఇక మీరు 99 రూపాయలకు ఒత్తుగా ఇచ్చుకుంటూ పోండి ఏం కాదు అని చెప్తే అది మీకు అడ్డంకులు పడ్డట్టు కాదు. హైకోర్టు స్వయంగా అన్నది కదా, మరి హైకోర్టు అడ్డుకుంటుంది. సరే అది ఆయన ఏదేమైనట్టుకి లోకేష్తోనైతే చెప్పించారు కేటాయింపులు వాస్తవమే అని చెప్పి. రైట్. తిరుమల లడ్డు విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. ఎమ్మెల్సీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు. వైఎస్ఆర్సీపీపై నిరంతరం బురదజల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. 2024 మార్చి 16 ఎన్నికల షెడ్యూలు, మే 11 పోలింగు, మే 15 టీటీడీలో నెయ్యి సరఫరాకు టెండర్లు ఓకే చేశారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు. చంద్రబాబు సీఎం అయ్యాకే నెయ్యి సరఫరా ప్రారంభం. జూన్ 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఫెయిలు. వాటిని వెనక్కి పంపిన టీటీడీ. ఆగస్టు, సెప్టెంబర్లో తిరిగి అదే నెయ్యి సరఫరా. తిరస్కారం గురైన నెయ్యిని మళ్ళీ ఎలా అనుమతించారు? ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు అని చెప్పి ఆయన సూటిగా కొన్ని క్యాలిక్యులేషన్ డేట్లతో సహా చెప్పిండు. జూలై 6, 12 వచ్చిన 4 ట్యాంకర్లు రిటర్న్ పంపారు. మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ అవే ట్యాంకర్లు వచ్చినాయి. వచ్చింది 2024 జూలై నుంచి ఆగస్టు మధ్యలో, సెప్టెంబర్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండు. వస్తే గీస్తే టెండర్లు ఓకే అయింది కూడా అప్పుడే. నెయ్యి వచ్చింది అప్పుడే, కల్తీ నెయ్యి. దాన్ని వాడింది అప్పుడే, ఒకవేళ వాడి ఉంటే అప్పుడు కదా మీరు అంటే ఆయన కదా క్షమాపణ చెప్పాల్సింది. నా పరిపాలన కాలంలో కల్తీ జరిగినట్టు, కల్తీ నెయ్యి వాడినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. పదే వాళ్ళ తప్పుని కప్పుచ్చుకునేదానికి చెప్తున్నారని స్పష్టంగా చెప్పిండు. వాస్తవంగా సిట్టు చేసిన ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళ రిపోర్ట్లో కూడా ఎక్కడ 2024కు ముందు ఈ కల్తీ 2024 జూలై 6, 12 తర్వాత ఉన్న శాంపిల్స్ ఇవి వస్తాయి తప్ప అవతల శాంపిల్సే లేవు. నువ్వు ఎక్కడ చేసినారు? మీరు టెస్ట్ చేయాలంటే శాంపిల్ ఉండాలి. శాంపిల్ లేకుండా అందులో ఏం కలిసిందని ఎడ తెలుస్తుంది? అది అయిపోయింది కదా, వాడారు. ఆ లడ్డూలు ఉపయోగం అయిపోయింది, వాడారు. లడ్డూలు కూడా యూజ్ చేశారు. ఇప్పుడు లడ్డూ లేదు, నెయ్యి లేదు. ఎక్కడి నుంచి మీరు పదే టెస్టులు చేసినాం, కల్తీ కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని చెప్తున్నారు అనేసి ప్రధానంగా ఇప్పుడు అక్కడ సమానం చెప్పుకోలేని పరిస్థితులని బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిండు నిన్న ప్రెస్ మీట్లో. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. రైట్. ఇది సాక్షికి సంబంధించి.
రైట్. ఈనాడు చూద్దాం. మద్యంలో 3,200 కోట్లు చిన్న అవినీతి కాదు, బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాలో ఉండేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు కుమ్మక్కు. అవన్నీ లేకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు. ఈ కేసుతో సంబంధం ఉన్న బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మద్యం కుంభకోణంలో రాజకేశ్ రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయం కాదు వాస్తవంగా, కానీ అందులో ఉన్న అధికారులు ఎందుకు అరెస్ట్ గారు అని సుప్రీంకోర్టు సూటిగా అడిగింది. ఆ అధికారులు ఇప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇప్పుడు పనిచేస్తూనే ఉన్నారు. అంటే అది అధికారుల కోసం, అవినీతి చేసిన వాళ్ళ కోసం కాదు ఈ కేసు, రాజకీయ టార్గెట్ కోసం పెట్టినట్టుంది అనేది అర్థమవుతుంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి. పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులను టార్గెట్ చేయాలి తప్ప అధికారులు కాదు. నిజంగా చేసిన అవినీతి చేసిన అధికారులు పక్కన పెట్టారు. అధికారుల సహకారం లేకుండా ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ అవినీతి చేయాలంటే అంత ఈజీ కాదు. అధికారుల సహకారం ఉంది, అధికారులను మళ్ళీ తెచ్చి వాడుకుంటున్నారు ఇక్కడనే ఇప్పుడున్న ప్రభుత్వంలో. కానీ మాకు కావాల్సింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు చెప్పేవాళ్ళు కావాలి అని చెప్పి ఉన్నట్టుంది తప్ప అది బెయిల్ అయితే నిరాకరించారట. ఇక పరిశ్రమలు రావడం ఇష్టం లేక వైకాపాకి ఇష్టం లేదు. విశ్వసనీయత ఉన్న 5 కంపెనీలకు 99 పైసలకు భూములు ఇచ్చాం మండల్లో మంత్రి నారా లోకేష్ చెప్పారు. పరిశ్రమలు రావడం వైకాపాకి ఇష్టం లేదు. హైకోర్టు కూడా లేదా మరి? హైకోర్టు చెప్పింది కదా ఎట్లా ఇస్తారు 99 పైసలకు, ఏ పద్ధతిలో, ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారు అని అడిగింది కదా. అడిగి కోర్టులో కేసు కోసం, కౌంటర్ కోసం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది కదా. మరి హైకోర్టు కూడా అడ్డుకుంటుందా? పరిశ్రమలు రావడానికి హైకోర్టుకి ఇష్టం లేదా? వైఎస్ఆర్సీపీ కంటే రాజకీయ పార్టీ కాదు మీరు విమర్శిస్తారు. హైకోర్టుకి ఏం చెప్తారు రేపు సమానం? ఇదే చెప్తారా? మీకు ఇష్టం లేదా హైకోర్టు ఎందుకు మమ్మల్ని కౌంటర్ ఏమని అడుగుతారా? 99 పైసలకి భూములు ఇచ్చే అసలు ఆ నిబంధన ఏముంది? డైరెక్ట్గా అమ్మటానికి ఎక్కడది? మీకు లీజ్కి ఇవ్వచ్చు. 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, 99 ఇయర్స్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ఫస్ట్ 33 ఇస్తారు. అది ప్రారంభిస్తే పరిశ్రమలు ప్రారంభించి ఉద్యోగాలు వచ్చి ఉపాధి దొరుకుతుంటే ఇంకొక 33 ఎక్స్టెండ్ చేస్తారు. దాని నుంచి 99కి ఎక్స్టెండ్ చేస్తారు. ఇది రూలు. డైరెక్ట్ సేల్ డీడ్ చేస్తున్నారు వీళ్ళు. దానికే కదా హైకోర్టులో కేసు వేసింది అబ్జెక్షన్ చెప్తూ. మీరెవరు ప్రభుత్వ భూముల్ని సేల్ చేయడానికి? జస్ట్ కస్టోడియన్లు మాత్రమే. ప్రభుత్వం మిమ్మల్ని 5 సంవత్సరాల పాటు మాత్రం ఎన్నుకుంది. మీరు మొత్తం మీ ప్రభుత్వ ఆస్తిని మొత్తం మీ చేతిలో పెట్టలే. ఈ 5 ఇయర్స్ మీరు కస్టోడియన్గా ఉండండి అని చెప్పింది. మొత్తం మేము తెగన అమ్ముతాం, అడ్డంగా అమ్ముతాం, మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తామంటే ఎట్లా ఊరుకుంటారు? అడగరా? మిగతా పొలిటికల్ పార్టీలో ప్రజలు అడగరా? ఒకవేళ ప్రజలు పొలిటికల్ పార్టీలు అడగపోయిన కోర్టులు ఊరుకుంటాయా? వ్యవస్థలు ఊరుకుంటాయా? ఆయన చెబుతుండే పెట్టుబడులు రావడం వైకాపాకి ఇష్టం లేదట. ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమానికి పెద్దపీట. శాసనసభలో రేపు 2026-27 బడ్జెట్ అట. ఆయన లోటు బడ్జెట్, సర్కార్లు లేని బిల్డప్లు చేసి అప్పుల కోసం చేస్తున్నారు. ఫిగర్స్ కాగితాల్లో ఉంటాయి తప్ప అక్కడ ఏం లేదని ఆంధ్రజ్యోతి ఆయన రాస్తే ఆయన ఆర్థిక సవాళ్ళతో మధ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తాడట. పెద్దపీటలే చిన్నపీటలేదు, ఆడ ఏం లేదు. 1,00,000 కోట్ల పైన లోటుతో బడ్జెట్ పెడితే ఇంకా ఆడ ఏ పేట ఉంటుంది? ఏమి లేదు, ఆడ సరుకు లేదు. దాన్ని సమర్థించుకోవడానికి నానా రకాలు ఈనాడు ఆంధ్రజ్యోతి తంటాలు పడుతున్నాయి. ఈ వార్తలు వెనక అర్థాలు అవే. 3,35,000 కోట్ల నుంచి 3,45,000 కోట్ల మధ్యన అంచనా ఉంటుందట. ఈ అంచనాలు ఉంటే మీరే రాస్తారు స్వయంగా. అప్పులు పుట్టడం కోసం అబద్ధాలు, జిఎస్డిపిలు లెక్కలు చెప్తున్నారు అని చెప్పి. ఈ అబద్ధాల లెక్కలతో అప్పులు ఒక్కటే కాదు, రాష్ట్రాన్ని కూడా మోసం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. వీటితోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఈ ఫిగర్సే చెప్తారు కదా ప్రజలకు, నేను వచ్చాక ఇంత పెరిగింది జిఎస్డిపి అని. ఆ పెరిగిన జిఎస్డిపి అబద్ధాలే. ఎవడన్నా అప్పులు ఇస్తారేమని లేని ఆదాయాన్ని ఉన్నట్టు లేని బిల్డప్లు ఇచ్చి అప్పులు తీసుకునే కార్యక్రమం రాష్ట్రమే చేస్తున్న ప్రభుత్వం. ఇవాళ దీనికి సర్కార్లు అని చెప్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు చెప్పరు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి అసలు ఏం తెలియదు అన్నట్టు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.